మన ఎక్వేరియం చిన్నది అయిపోయింది, ఫిషెస్ కొంచెం ఇబ్బంది పడుతున్నాయి అని చెప్పి పెద్ద ఎక్వేరియం ఆర్డర్ పెడదామని వెళ్ళాము. ఎంత పెద్ద ఆర్డర్ పెట్టాము తెలుసా? 35 వచ్చేసి వెడల్పు, 24 వచ్చేసి హైట్ అనమాట. అది తెచ్చే ముందు పాత ఎక్వేరియం తీసేసి మొత్తం క్లీన్ చేసేసాం అనమాట. చూడండి ఎక్వేరియం ఎంత పెద్దది ఉందో. దాన్ని తేవడానికి అయితే అంత దూల తీరిందంటే అంత దూల తీరింది నాకు, అన్నయ్యకి. చెమటలు అయితే ఏరులే పారింది అనుకో. తెచ్చిన తర్వాత బయట నుంచి పైప్ లాక్కొని మొత్తం ట్యాంక్ నింపడానికి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పట్టింది. ఎన్ని లీటర్లు పట్టిందో కూడా తెలియదు, అన్ని లీటర్లు పట్టింది వాటర్ దాంట్లో. ఇక్కడతో అయిపోలేదు మన పని. ఇక్కడ తర్వాత ఇంకా వాటర్ లో పిక్కలన్నీ కడిగి సాల్ట్ వేసి ఆ తర్వాత మొత్తం అన్ని నీట్ గా అరేంజ్ చేసి తర్వాత మళ్ళీ నింపామన్నమాట నీళ్లు. తర్వాత చిన్న ఎక్వేరియం కూడా నీట్ గా క్లీన్ చేసి పెట్టాను అనమాట. దీంట్లో కూడా ఫిషెస్ తేవాలి. ఏమైనా మీరు సజెషన్ చేస్తానంటే కామెంట్ డౌన్ చేయండి. తర్వాత పెద్ద ఎక్వేరియం లోకి నా దగ్గర ఉన్న 2 ఫిషెస్ ని వదిలేసాను. మా పెద్ద ఎక్వేరియం లో ప్రస్తుతానికి ఆ 2 ఫిషెస్ మాత్రమే ఉన్నాయి. పెద్ద ఎక్వేరియం లోకి త్వరలో కొన్ని ఫిషెస్ అయితే యాడ్ చేద్దాం. ఈ రోజు బుద్ధుడి విగ్రహం తెచ్చా. ఆ నెక్స్ట్ రోజు వెళ్ళి లైట్ల కోసం తెగ చూసా. దాంట్లో నాకు గోల్డ్ నచ్చింది. గోల్డ్ రిజల్ట్ ఎలాగుంది మీరు కూడా కామెంట్ డౌన్ చేసి చెప్పండి. ఉంటా, బాయ్.